హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఒక టెంపుల్కి వెళ్తున్నా. ఆ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది. భూకైలాష్, ఇది తాండూరు దగ్గర అంతారం అనే తాండాలో ఉంది. మీరు ముందు వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు మొత్తం ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసినంత వరకు టెంపుల్ అయితే మస్తు ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి టెంపుల్ ఎట్లుంది మొత్తం చూపిస్తా. అండ్ మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. తొందరగా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇక. అసలు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారన్న, పక్క రాష్ట్రాలు దేశాలు తిరుగుతున్నారు బైక్ల మీద. ఒక గంట 2 గంటలు ట్రావెల్ చేస్తేనే నడుములు మెడలు అన్నీ గుంజుతున్నాయి. గ్రేటే బ్రో, ఎంతైనా బైక్ మీద ట్రావెల్ చేసే వాళ్ళందరూ. అమ్మయ్య, ఫైనల్లీ టెంపుల్ అయితే రీచ్ అయిపోయినా. జస్ట్ ఇట్లా వచ్చిందో లేదో వచ్చి జస్ట్ బైక్ ఇట్లా స్టాప్ చేస్తున్నా, వర్షం పడుతుంది ఫుల్. చాలా లోపలికి పోదాం, మొత్తం లోపల ఎట్లుందో చూపిస్తా. ఇంకా టికెట్ ప్రైజెస్ చూసిరుగా. లోపలికి వెళ్ళడానికి 100 రూపీస్ ఇస్తారు దర్శనం టికెట్. అందులో 4 టికెట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో తెలియదు, కానీ 100 రూపీస్ అయితే తీసుకోరు లోపలికి ఎంట్రీ ఆడే. వాటరు ఇందులో నడుచుకుంటూ పోవాలి. సో ఇది గైస్ వాటర్ థీమ్ టెంపుల్, లార్డ్ శివ టెంపుల్. ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ పబ్లిక్ కూడా వస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ వస్తున్నారు. అందరికీ ఇష్టమైనది ఏంటంటే ఈ వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవడం. సో ఫైనల్లీ ఇక్కడ వచ్చేసినాము. అక్కడ నుంచి వాటర్లో నడుచుకుంటూ వచ్చిన. సో అది గైస్, వాటర్ నడుచుకుంటూ వెళ్ళి శివ దర్శనం చేసుకున్నా. మస్తు అనిపించింది లోపల వాటర్ నడుచుకుంటూ వెళ్తుంటే మాత్రము. ఇక్కడ వరకు అయినాయి వాటరు. అండ్ ఇక్కడ బయట చూసుకున్నట్టయితే చాలా విగ్రహాలు ఉన్నాయి. లార్డ్ శివ చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు ఎట్లా పెరిగిండు, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఆయన గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ అందరు దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. అండ్ చాలా పెద్ద శివ స్టాచ్యూ ఉంది. అది చూసిరు కదా, ఇప్పటిదాకా చూపించిన. చాలా పెద్దగా ఉంది, టెంపుల్ పైన ఉంది అది శివ స్టాచ్యూ. చాలా పెద్ద ఉంది స్టాచ్యూ. ఆ స్టాచ్యూ కింద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోకి వాటర్లో నుంచి నడుచుకుంటూ పోవాలి. కాన్సెప్ట్ బాగుంది కదా. సో ఫైనల్లీ వర్షం అయితే తగ్గిపోయింది. డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. ఆ వాటర్లో నడిచి ఇక్కడ వరకు నడుస్తాము ఆల్మోస్ట్.
వాటర్లో నడిచి వెళ్తాం కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఏర్పాటు చేసిర్రు. సో మీరు ఒక డ్రెస్ తెచ్చుకోవడం బెటరు ముందు జాగ్రత్తగా ఇంటి నుంచి. అండ్ ఇక్కడ మీరు ముందు 100 రూపీస్ టికెట్ తీసుకుర్రు కదా, స్టార్టింగ్లోనే 100 రూపీస్ టికెట్ ఇందులో దర్శనం చేసుకోవడానికి. ఆ 100 రూపీస్ టికెట్లోనే మీకు అన్నదానం కూడా చేస్తారు. డైలీ అన్నదానం ఉంటుందంట ఇక్కడ. వావ్, అసలు ఎంత అద్భుతంగా ఉందంటే టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. చాలా విగ్రహాలు ఉన్నాయి. మస్ట్ విజిట్ టెంపుల్ బ్రో. ఫుల్ డివోషనల్గా ఉంది. చూస్తున్నారు కదా వెనకాల విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఈ విగ్రహాలు అన్నీ బ్యూటిఫుల్ నేచర్ మధ్యలో ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. చూడ్డానికి ఎట్లా అంటే లైక్ ఐ ఫీస్ట్ అంటారు కదా, అట్లుంది. అంటే నేను మరీ ఇంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. టెంపుల్ చిన్నగా వాటర్లో నడుచుకుంటూ వెళ్ళడం ఉంటుందేమో అనుకున్నా, బట్ చాలా పెద్దగా ఉంది. అండ్ చాలా పబ్లిక్ కూడా వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో. ప్రతి టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, ఈ టెంపుల్కి వచ్చేసి ఆ వాటర్లో నడుచుకుంటూ వెళ్ళడము. సో ఆ వాటర్ ఎందుకు ఏర్పాటు చేసిర్రు అంటే మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని పోతాం కదా, కాకపోతే ఇక్కడ ఏంటంటే మొత్తం మనం స్నానం చేసి వెళ్తాం అన్నమాట టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి లోపలికి. సో అది దాని ప్రత్యేకత. అండ్ ఆ వాటర్ లోపల వాటర్ డైలీ చేంజ్ చేస్తారంట. సో ఇది గాయ్స్ టెంపుల్ గురించి. అండ్ లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల గురించి నాకు అంత తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకు. మీకు కొత్త కొత్త టెంపుల్స్ విజిట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెంపుల్ ఒకటి సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రండి. అండ్ కొత్తగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టెంపుల్ మీకు. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. తొందరగా కంప్లీట్ చేస్తే 1K సబ్స్క్రైబర్స్కి 500 రూపీస్ గివ్ అవే ఉంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాం.